ఎట్లా ఉంది అసలు మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లున్నా ఆగం బతికే అంత. అప్పుడు మసాలా అప్పుడు ఆగమైనాము. ఇప్పుడు మళ్ళీ ఈ పండించిన పంట పొద్దులు ఆనే ఉన్నాయి, ఈ మొక్కలు కూడా పోతలేవు, ఆ ఒడ్లు ఆనే ఉన్నాయి, అవి అటే పోతున్నాయి, ఏవి కొంటలేరు. మళ్ళీ దుక్కులు వచ్చినాయి, మళ్ళా రోన్ వచ్చాయి ఇటాటన వరకు. ఇక ఆగం బతికే ఉన్నది. ఇప్పుడు తెచ్చిన దగ్గర ఏం కట్టలే, రోడ్డుకి మళ్ళీ పెట్టుబడి తెచ్చుకోవాలి. ఇవి అమ్మకనే పోతుంది, మళ్ళీ ఇత్తనాలు ఏం పెట్టి తెస్తాం మేము. ఈ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు. ఈ సిటీలో బిట్టిలో ఉంటే ఆ వీటికి కూడా ఆగం బతికే ఉన్నది అంతా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా? రేవంత్ రెడ్డి పరిపాలన అంతా ఇది వేస్ట్ పరిపాలనే, రైతుల ముంచే పరిపాలన ఇది. యూరియా అప్పుడు ఆగమైన ముంచిండు. ఒక్కొక్క దానికి ఇది బుక్ చేయాలి, అది బుక్ చేయాలంటే వాడు పోగానే నీ పేరు మీద మసాలా లేదని వాడు చెప్పుడు. ఆ మసాలా దొరకలేదు చక్కగా. మార్పు అన్నారు ఇక మార్పు అంటే గిడికి చేసిండు మార్పు. రైతుల ముంచే మార్పేసేసిండు రేవంత్ రెడ్డి. రైతులు రాజు చేద్దాం అనుకుంటారు, రాజునేం చేయడు, రైతులు ముంచుడే. ఇంకేం చేస్తాడు, ఇంకెన్నడు చేస్తాడు? ఒక పాప పుట్టాలంటే 9 నెలలు పడుతుంది, మీరు వెయిట్ చేయరా అంటుండు. ఇక రైతులు ముంచుడే. ఇంకా ఇటు అటు ఆ కేసీఆర్ న్యాయముడే. కానీ ఈ పంటలు అయితే కేసీఆర్ పండించిన కాడికి ఎంబడే తీసుకుపోయాడు. రూపాయి ఇటు మసాలా దొరికింది అప్పుడు. ఆ రైతు బంధు చక్కగా పడ్డా. ఇక ఈయన రైతు బంధు కొట్టంగా ఎకరానికి 6 నెలలకు కొడుతుండు. దీనికి అది అందది, దానికి ఇది అందది. సారు గట్ట ఎత్తుండు. ఇక ఆగం బతుకులే ఉన్నాయి అన్ని. ఇబ్బంది సార్. ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లానే? ఇక ఏం చేస్తాం సార్ మరి? ఇక ఏం చేస్తట్టున్నాం? బతికినట్టు ఉంది అసలు రైతులు తెలంగాణ? కష్టమేనా సార్? ఇప్పుడు పొద్దులు పండించి 3 నెలలకు అన్న వస్తే అవి కొనకనే ఈ మకదోన నేనే పెడితే మీ ఒడ్లు ఆ కళ్ళాలనే ఉండే. ఏది అమ్మకపోతే ఇప్పుడు మళ్ళా రోన్ వచ్చి పెట్టుబడి ఏం తెచ్చుకోని అర్థం కాదు. మళ్ళీ ఎవరిని బతిరాడు ఉన్నాయి పడ్డాయి సార్. ఒక్కసారి ఒక ఎకరాన్ని పడ్డాక మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఎకరాన్ని పడ్డాయి. అవి పడ్డాయా పర్లేదా అట్లా కూడా తెలుస్తలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలో 3 పంటలకు ఎత్తాను, ఈ 2 పంటలకే చక్కగా లేదంటే ఇక 3 పంటలకు ఎత్తాడు. ఉన్నాయి మనవి గుంజుకోకపోతే నయం వాళ్ళు. మనమే గుంజుకుండా ఉన్నది, అవి పడు లేదు ఏం లేదు. మళ్ళీ ఓట్లు ఎత్తారా కాంగ్రెస్ ఈడికే ఇంకా చెప్తాను కొట్టుకున్నట్టు. ఇక మళ్ళీ వేసేది నాది. ఆ కాంగ్రెస్ కేసు వాళ్ళు చెప్తాను కొట్టుకోవాలి, ఏం లేదు. ఎవరికన్నా వేయాలి. మళ్ళీ ఇంకా 2 తులాల బంగారం అంటాడు. ఇంకా లక్ష అన్నాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం. ఆ లగ్గాలు అయిన ఏడాది దాకా కూడా పచ్చలు వస్తలేవు. ఆ తులం బంగారం అసలే లేదు. అది తులం బంగారం అనే 2 లక్షలకు తులం చేసే బంగారం. రైతులకు ఓట్లకు రేట్లు పెంచుతాం లేకపోతే ఇంకే మాటలు చెప్తారు, నమ్ముతారా? ఇంకా నమ్మం సార్. వీటికే ఇక నమ్మం. ఇక మనది మనం కొట్టుకున్నట్టు అయింది. ఇంకా నమ్ముడు ఎక్కడిది? మనది మనం కొట్టుకున్నట్టు. కోపం సార్. ఇప్పుడు ఏడ పండించిన పంట ఎప్పుడు కొనడా? పొద్దుడు ఎన్నడో కొంటే ఆ పొద్దుడు పైసలు వాడు రైతు ఏమైనా తెచ్చుకున్న దగ్గర 10 రూపాయలు కట్టి మళ్ళీ పెట్టుబడి తెచ్చుకును. అవి అటకనే